అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ ఉషోదయ చేనేత హస్తకళ మేళాను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ వచ్చి కూడా ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చేనేతకు సంబంధించిన ఆ వస్త్రాలు, అదేవిధంగా దానికి సంబంధించిన బట్టలు, అవి పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా వరకు మహిళలకు ఆకర్షితమైనటువంటి కూడా ఆ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తున్నాం. ఈ రోజు కూడా ప్రారంభమైంది. మరి కాసేపట్ల నుంచి కూడా ఇక్కడికి సందడి వాతావరణం కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం వ్యాపారులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర ఏమేమి దొరుకుతుంటాయి? ఇట్రండి. దిస్ ఇస్ బెంగాలీ కాటన్, ది బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఐటమ్స్, ఇది శాంతినికేతన్ ఐటమ్స్ ఉంది, అస్సాం ఐటమ్ ఉంది, వెరైటీస్ ఉంది. సారీస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగాల్, వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఎట్లా ఉన్నాయి దీనికి సంబంధించిన రేట్స్? కానీ ఎట్లా రేట్ అన్ని వేరే వేరే రేట్ వస్తుంది సార్. ఇది 500, 600, 250 నుంచి స్టార్ట్ ఉంది. ఇది అన్ని వేరే వేరే 1000 రూపీస్, 500 రూపీస్, 600 రూపీస్, అన్ని వేరే వేరే రేట్ ఉంది. వెరైటీస్ పీసెస్ మొత్తం కూడా చెప్తున్నా. దీనికి సంబంధించిన వెరైటీకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నా. దీనికి సంబంధించి మనం ఇటు సైడ్ చూసుకుంటే ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా ఎక్కువగా మహిళలు కూడా దీనికి కూడా మొత్తం ఎక్కువ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం, వీరితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర ఏమేమి దొరుకుతుంటాయి? सर ग्लास बैंगल्स है यूपी का, उत्तर प्रदेश। हैंडीक्राफ्ट रहता पूरा, ये शाइनिंग में रहता है इसमें भी, और बोरोसिल का ग्लास भी रहता है, ओरिजिनल ग्लास रहता है। ये मल्ची रहता है, वाटर प्रूफ। ओके, 30 रुपीज़ स्टार्टिंग रेट रहता है इसका, 100 रुपीज़ रहता, 50 रुपीज़ पेयर रहता। రైట్, ఇక్కడ బ్యాంక్ సంబంధించిన షర్ట్స్ కూడా ఇక్కడ పెట్టినట్టు పరిస్థితి ఉంది. ఇవి ఎట్లా ఉన్నాయి, వీటికి సంబంధించిన కూడా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు? फुल हैंड 300, हाफ हैंड 250, 3 स्टिचिंग का होलसेलिंग स्टिचिंग रेट 300, फुल हैंड्स हाफ हैंड 250, 3 स्टिचिंग खादी कॉटन। ఓకే, మొత్తం కూడా హాఫ్ షర్ట్స్, అదేవిధంగా ఫుల్ షర్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయని కూడా చెప్తున్నాడు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి ఐటమ్స్ మీ దగ్గర దొరుకుతున్నాయి? సార్, చేనేత వస్త్రాలండి, మా తెనాలండి. మంగళగిరి కాటన్, పట్టు, వెంకటగిరి కాటన్, ఆల్ వెరైటీస్ ఉంటాయండి. రేట్లు ఎట్లా ఉంటాయి సార్? రేట్లు చేనేత కార్మికులకు నేరుగా సరసమైన ధరలోనే ఉంటాయి సార్. ఎట్లా ఎట్లా మహిళలు ఎట్లా స్పందన ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? పెట్టారా మీరు ఇక్కడ? ఇంతకుముందు పెట్టలేదు సార్, ఇప్పుడు ఫస్ట్ టైం అండి. అది జనాలు అయితే వస్తున్నారు సార్. నల్గొండ ప్రజలకు సదావకాశం అండి. చేనేత వస్త్రాలు సరసమైన ధరలో అందిస్తాం జరుగుతుంది. మరొక స్టాల్ దగ్గరకు వచ్చాం. స్టాల్ దగ్గర కూడా ఇక్కడ కూడా ఏమున్నాయి, దానికి సంబంధించిన వారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి? విజయవాడ నుంచి వచ్చామండి. మా దగ్గర మంగళగిరి పట్లు, బెనారస్లు, ఇక్కత్తి శారీస్ అన్నీ ఉన్నాయి సార్. గజ్జి శారీస్ ఉంది, అజ్రక్ మోడల్ సిల్క్ శారీస్ ఉంది, కుర్తీస్ ఉన్నాయి, ఇంకా దుపట్టా వస్తాయి, దానిలో గజ్జి శారీస్ అన్నీ ఉంటుంది. దుపట్టా అయితే స్టార్టింగ్ కాటన్ దుపట్టా అయితే 1000 రూపీస్ స్టార్టింగ్, గజ్జి సిల్క్ అయితే 1250, 1500 ఇట్లా ఉంటుంది. ఇంకా మోడల్ సిల్క్ అయితే 1300, 3500 ఇట్లా ఉంటుంది. ఇంకా ఇది గజ్జి సిల్క్ అయితే దానిలో 3500 ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నారు? నాకు 5-6 ఇయర్స్ అయింది. ఎట్లా మీకున్న క్లాత్ ప్రజలు తీసుకోవడానికి స్పందన ఏ విధంగా ఎక్కువ మొక్క చెప్తున్నారు, స్పందిస్తున్నారు? ఎట్లా బాగున్నాయి అంటున్నారా? ఎక్కువ ఏమొస్తుంది? నేను ఫస్ట్ ఇది యూజ్ చేస్తున్నాను, నేను షర్ట్ వేసుకున్నాను, నేను యూజ్ చేసిన తర్వాత నేను తీసుకుని అమ్మినాం. ఇట్లా ఉన్నది సార్, మంచి కాటన్, ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది, డబ్బులు తక్కువ రేట్లో ఉంటుంది సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? స్టాల్స్ ఎక్కడి నుంచి? మేము కలకత్తా నుంచి. అవును, ప్యూర్ కాటన్ ఉంటుంది, కలర్ బాగుంటుంది సార్, కలర్ ఏం పోదు సార్, కలర్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు నల్గొండలో పెట్టారా? ఇదే ఫస్ట్ టైం వచ్చారు? మేము ఫస్ట్ టైం పెట్టినా ఇక్కడ సార్. ఫస్ట్ టైం పెట్టారు? అవును. వేరే జిల్లాలలో పెట్టారా? పెట్టినా సార్, చాలా. అక్కడ ఎట్లా ఉండే వేరే జిల్లాలో పెట్టినప్పుడు? బాగా మంచిగా ఉంటుంది సార్, సేల్ ఏం పర్లేదు సార్, మంచిగా ఉంటుంది సార్. ఓకే, రైట్, మాట్లాడదాం సార్. ఎక్కడి నుంచి ఎట్లా ఆలోచన ఏ విధంగా వచ్చింది ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టాలని? టీటీడీ కళ్యాణం పెట్టడం అంటే ఇది ట్రెడిషనల్కి సంబంధించింది. ఇట్లాగా మేము కూడా ఒక 40 మంది గ్రూప్గా ఏర్పడి టీటీడీ కళ్యాణ మండపాలు ప్రతి డిస్టిక్లోనూ ఉంటాయి, అన్ని చోట్ల కూడా గ్రూప్గా ఏర్పడి దీంట్లో పెట్టుకొని ఒక 15 నుంచి 30 రోజుల వరకు ఏర్పాటు చేసి అందరం ఒక గ్రూప్ మీద ఉంటాం. గ్రూప్గా చేసుకొని ఏమైనా ఖర్చు కూడా డివైడ్ చేసుకొని ప్రజలకు తక్కువలో, ఇప్పుడు బయట షాపుల కన్నా కానీ మంగళగిరి, పోచంపల్లి, ఉప్పాడ బయట రేట్లతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువగా ఉంటుంది.
సరే ఎన్ని రోజుల వరకు కూడా నల్గొండలో ఇది ఉంటున్నారు? ఈ రోజు మన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారు చేతుల మీద ప్రారంభమైంది. ఇది మనకి జనవరి 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఓన్లీ నల్గొండ జిల్లాలే కాకుండా కూడా తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలలో కూడా మీరు ఎక్కడ ఏ జిల్లాలలో పెడతారో ప్రతి అంటే కంటిన్యూ అవుతుంటుంది సార్? ఎట్లా కంటిన్యూ అవుతుందండి. సంవత్సరానికి వచ్చేసరికి దగ్గర ఒక 8 ప్రోగ్రామ్స్ దాకా చేస్తాము. కరీంనగర్, నల్గొండ, ఎట్లా మన ఖమ్మం, వరంగల్ అన్ని చోట్ల కూడా ఈ రకంగానే ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎట్లా ఉంటుంది అనుకుంటారు? నల్గొండ ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? ఎట్లా ఆశాభావం వ్యక్తం చేస్తారు? నల్గొండలో దగ్గర ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఏ రోజు కూడా మన ఆర్టిజన్స్కి ఇలా ఇబ్బంది పడడం లేదు. ప్రజలు బాగా ఆదరిస్తారు. నల్గొండ చేనేతకి నల్గొండ జిల్లాలో మంచి ఆదరణ ఉంది. రేట్ల విషయంలోకి వద్దాం సార్. ఎట్లా ఉంటుంది మొత్తం కూడా బయట రేట్ల కన్నా? మీరు చెప్పారు ఇంతకుముందు రేట్ల కన్నా మన దగ్గర రీజనబుల్గా ఉంటుందంట. దానికి అట్రాక్ట్ అవుతారండి. ఇప్పుడు మన ఖాదీ షర్ట్ ఉంది, ఖాదీ బోర్డుది షర్టు కుట్టిస్తేనే 400 అవుతుంది. అట్లాంటి మనకి రెడీమేడ్ ఖాదీ షర్టు మీకు 250 రూపాయలు 300కి దొరుకుతుంది. అట్లాగే హ్యాండ్లూమ్ చీరలు, కాటన్ చీరలు కానీ ఏమైనా క్వాలిటీ అన్నీ కూడా మీకు 100% షూర్గా ఉంటుంది. నెక్స్ట్ నల్గొండ తర్వాత ఎక్కడికి ప్లాన్ ఉంది? అది ఇంకా సొసైటీ మాట్లాడుకున్న తర్వాత అందరం ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత ప్లాన్. ఎంతమంది సభ్యులు ఉంటారు సార్ ఇక్కడ? టీం దగ్గర ఎదురుగా కనిపించేది 50 మంది, వెనకమాల 100 మంది దాకా పనిచేస్తారు. వర్కర్స్తో మొత్తం టోటల్గా ఎంతమంది సెటప్? 100 నుంచి 150 మంది దాకా ఉంటారు. రైట్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా 100-150 మంది, మొత్తం కూడా 50 మంది కలిసి కూడా మేము ఒక స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని కూడా ప్రతి జిల్లా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లా కూడా మేము వెళ్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ స్టాల్స్కి వచ్చి ఇక్కడ బెడ్షీట్స్ మొత్తం కూడా పిల్లో కవర్స్, దానికి సంబంధించిన బెడ్షీట్స్, దీనికి సంబంధించి స్టాల్స్ నిర్వాహకులు జైపూర్. ఎట్లా ఉంది మీ బెడ్షీట్స్ రేట్లు? ఎట్లా ఉన్నాయి ఏంటి? స్టార్టింగ్ డబుల్ బెడ్షీట్ 550. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? బెడ్షీట్ దివాన్ సెట్, ब्लैंकेट, बेडशीट अंते. पब्लिक अच्छा आता, सेल भी बहुत अच्छा होता, आइटम भी बहुत अच्छा रहता. जयपुर आइटम रहता, बहुत अच्छा रहता. రైట్. ముఖ్యంగా కూడా చెప్తున్నారు మనం ప్రతి స్టాల్స్కి వెళ్ళాం, ప్రతి స్టాల్లో కూడా చాలా అద్భుతమైన మెటీరియల్ ఇక్కడ దొరుకుతుందనే ఉద్దేశంతో కూడా ఇక్కడ టీడీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. నల్గొండ పట్టణంతో పాటుకుండా నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో వచ్చి కూడా ఇక్కడ టీడీడీ కళ్యాణ మండపంలో కూడా ఇవన్నీ కూడా సేల్ చేసుకుంటూ కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. నల్గొండ జిల్లా ప్రజలు మాత్రము చేనేత హస్తకళకు ఎక్కువగా మక్కువ చూపుతారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.